ఆరాధ్య అయితే అలా తన ఆఫీస్లో ఉండి అనాథాశ్రమంలో పిల్లల్ని దత్తత తీసుకోవడానికి వచ్చిన వాళ్ళందరి డీటెయిల్స్ అన్నీ కూడా చూస్తుంది. ఇక మాలిని అలాగే అరవింద్ ఫోటో కూడా అక్కడ ఉంటుంది. వాళ్ళు కూడా పిల్లల్ని దత్తత తీసుకోవడానికి వస్తారు. ఇక ఆ అప్లికేషన్స్ అన్నీ పరిశీలించి ఎవరికి ఏ పిల్లలు ఇవ్వాలి అని చెప్పి తనైతే ఫోటోలన్నింటినీ సెట్ చేస్తుంది. ఇందులో అవన్నీ చేశాక ఆరాధ్య అయితే తను అక్కడ ఉన్న ఆశ్రమంలో ఉన్న ఆమెకు ఫోన్ చేసి, నేను ఈ ఫైల్స్ అన్నీ చెక్ చేశాను, ఎవరెవరికి ఇవ్వాలో చెప్తాను, ఇందులో 4 జంటలకు మాత్రమే పిల్లల్ని దత్తత ఇవ్వాలి, ఆ ఫైల్స్ని మీకు పంపిస్తున్నాను చూడండి అని చెప్పి అంటుంది. దాంతో ఆమె అయితే సరేనమ్మా అని చెప్పి అంటుంది. ఇక ఆరాధ్య అన్నింటి మీద సంతకాలు చేసేస్తుంది. సంతకాలు చేయగానే వాళ్ళ వదినని పిలిచి నర్తకితో వీటిని ఆశ్రమానికి పంపించాలి అని చెప్పి అంటుంది. ఆ మాటకి వాళ్ళ వదిన అయితే నర్తకి ఎందుకు, నేను ఎలాగో అటుగానే వెళ్తున్నాను కదా, వెళ్తూ వెళ్తూ దారిలో నేను ఇచ్చేసి వెళ్తాను, ఇలా నాకు ఇవ్వు అని చెప్పి అంటుంది. దాంతో ఆరాధ్య అయితే థ్యాంక్స్ వదిన అని చెప్పి అంటుంది. ఇక తనైతే ఆ ఫైల్స్ని తీసుకుంటుంది. ఇక ఆరాధ్య నమ్మకం మీద వాళ్ళ వదినకి ఆశ్రమానికి అవి ఇస్తుంది అని చెప్పి వాళ్ళ వదినకి అయితే ఆ ఫైల్స్ని ఇస్తుంది. ఇక ఆ ఫైల్స్ తీసుకొని వాళ్ళ వదిన అయితే కారులో వెళ్తూ వెళ్తూ ఏ జంటలు నువ్వు సెలెక్ట్ చేసావని చెప్పి చూస్తుంది. ఇంతలో అక్కడ ఉన్న జంట మాలిని అరవింద్లను చూసి, ఏంటి ఆరాధ్య, ఇప్పుడు నీ కౌంట్డౌన్ స్టార్ట్ అయ్యింది, చూస్తూ ఉండు నిన్ను ఎలా ఆడుకుంటాను అని చెప్పి తానైతే అనుకుంటూ ఉంటుంది. ఇక ఆరాధ్యకి ముందు ముందు పొంచి ఉన్న ప్రమాదం ఏంటి? ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.